బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే మార్గో నీమ్ సోప్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ మార్గో నీమ్ సోప్ ఎవరెవరికి బాగా పనిచేస్తుంది, పింపుల్స్ దీనివల్ల పోతాయా పోవా, యాక్నీ ఉన్నా స్కార్స్ ఉన్నా దీనివల్ల ఎలా పోతాయి, ఇది ఎలా యూజ్ చేసుకుంటే మనకి బాగా మంచిగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ రోజు వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు రోజులానే మనం ఈ రోజు కూడాను ఒక క్రైమ్ కమ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, వాళ్ళ కోసం నేను ఈ స్టోరీస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరిని ఉద్దేశించి కాదు, పొరపాటున ఎవరి గురించి చెప్తానని మటుకు అనుకోకండి. ఇక్కడ నేను వాళ్ళ యొక్క పేర్లు కానీ ఊర్లు కానీ అయితే చెప్పట్లేదు. అక్కడ ఏం జరిగింది, దానివల్ల మనం ఎలా తప్పించుకోవచ్చు అనేది మీకు తెలుస్తుందని, ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ ఇన్సిడెంట్ అబ్బాయిలు అమ్మాయిలు అనేసరికి ఈ వీళ్ళకి ఏంటనేది వచ్చేటప్పటికి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేదంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు బయట వాళ్ళకి. ఇక్కడ నేను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఎందుకన్నాను అని అంటే, అమ్మాయిల్లోని 99% మందికి ఈ మధ్య కాలంలోనే, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడాను ఇలాంటి రుగ్మతలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోండి. పిల్లలు చాక్లెట్లు కొనమనగానే చాక్లెట్లు కొనిచ్చేయడం, లేదంటే వాళ్ళు ఏంటి కొనమంటే బయట తిళ్ళు అలవాటు చేసేసారు బాగాను. ఇంట్లోని చక్కగా మన చిన్నప్పుడు అయితే సున్నుండ్లు, మినప సున్నుండ్లు, లేదంటే కజ్జికాయలను ఇలా రకరకాలు చేసి పెడుతూ ఉండేవారు జంతికలు అని చెప్పేసి పిల్లలకి. అవి తినడం వల్ల మనకి నడుము బలం చేకూరుతుంది, ఇంకా అలాగే ఆరోగ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండేవాళ్ళం. ఇప్పుడు మైదా పిండిలోనే కూరుకుపోతున్నాం మనం ప్రతి ఒక్కరూ కూడాను. ప్రతి దానికి అంటే బేకరీకి వెళ్తారు, ఇంకా అలాగే పిజ్జా హట్లకి, బర్గర్లు, ఇవన్నీ కూడా మైదాలతోనే తయారయ్యేవి. సో దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఒళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు వచ్చేయడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం. సో టాపిక్ అది కాదు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. టాపిక్లోకి వచ్చేద్దాం. అయితే ఈరోజు ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఇలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేదంటే హార్మోనల్ చేంజెస్ వల్ల పిల్లలకి ఏంటంటే కొంచెం టీనేజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటంటే లవ్ చేయాలి, పక్క వాళ్ళకి లవ్వర్ ఉన్నాడు, మనకి కూడా లవ్వర్ ఉండాలి, ఈ ఒక ఇంటెన్షన్తోనే వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళ క్యాస్ట్ కానీ లేదంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియకుండా వెళ్ళి ఆ ఊబిలో పడడం అనేది జరుగుతుంది. సో పడిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఏం జరుగుతుందో అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ అమ్మాయికి ఏజ్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయిని ట్రాప్లో వేశాడు. మరి అవతల అబ్బాయి తిరగడం అనేది జరిగింది. తనేంటంటే అప్పటికే ఒక ఉద్యోగం అయితే చేస్తున్నాడు. సో 10th క్లాస్ అమ్మాయి అంటే 15 ఇయర్స్ అలా ఉంటాయి, 14-15 ఇయర్స్ అయితే ఉంటాయి. ఆ అబ్బాయికి ఉద్యోగం చేస్తున్నాడు అని అంటే కనీసం ఒక 22 నుంచి 25 వరకు ఉంటాయి. ఎందుకంటే చిన్న చితక ఉద్యోగం, అదేది బాగా చదువుకొని తెచ్చుకునే ఉద్యోగం కాదు. బాగా చదువుకొని తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ ఏజ్ ఉంటుంది. సో ఇంత ఏజ్ గ్యాప్ అయినప్పటికీ కూడాను తను ఏంటంటే ఆ అమ్మాయి వెనకట్లో పడడం. సో తనకు తెలీదు, పిల్లకి తెలీదు. పిల్ల అయితే ఆ ట్రాప్లో పడిపోయిన తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఆ అమ్మాయి చదువుకోవాలి కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా చదివిస్తున్నారు కాబట్టి బాగానే చదువుకుంది. తను ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అయింది వాళ్ళిద్దరికి వారు. ఏంటంటే తను చదువుకోలేదు అప్పటికి కూడా. తను ఏంటంటే ఈ అమ్మాయి టాపరు, బాగా చదువుకునే అమ్మాయి. సో ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత లేదు, నేను ఇలా ఉండకూడదు, నేను బాగా చదువుకోవాలి, అలాగే తను కూడా బాగా చదువుకోవాలి, ఇద్దరం బాగా సంపాదిస్తేనే కదా మా జీవితం బాగుంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. సో తనకి కూడా ఏంటంటే నువ్వు చిన్న చితక ఉద్యోగం చేసుకుంటూ
చదువు ఉంటే ఇంకా ఏదైనా మంచి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇంకా మంచి జాబ్కి ట్రయల్స్ అయితే వేయొచ్చు కదా, ఏజ్ ఉంది కదా అని చెప్పేసి తనకి చదువుకోమని చెప్పడం మొదలుపెట్టింది. అది అబ్బాయికి నచ్చలేదు. అండ్ అలాగే అక్కడి నుంచి ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు. అంటే 10th నుంచి ఇంటర్ 2 years, ఆ తర్వాత ఇంజనీరింగ్ అంటే 3 years ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే అనుమానం స్టేజ్కి వచ్చేసాడు అనమాట. ఎలా అంటే ఇలాగే ఉంటాయి, ఇంకా అబ్బాయిలతో ఇలాగే ఉంటుంది. అనుమానం స్టేజ్కి వచ్చాడు. అబ్బాయిలనే కాదు, అమ్మాయిలు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. నేను అబ్బాయిలను ఒక్కరినే తక్కువ చేసి మాట్లాడట్లేదు, అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే అనుమానం స్టేజ్కి వచ్చాడు అనమాట. ఇప్పుడు తను బాగా చదువుకుంటుంది, ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళింది. కాలేజీలో ఎలా ఉంటారో తనకు తెలుసు. సో బయట నుంచే చూస్తున్నాడు, కాలేజీలోకి వెళ్ళడానికి అయితే లేదు. లోపల ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఎవరినైనా లవ్ చేస్తుందేమో, లేదంటే ఎవరైనా ట్రాప్ వేస్తున్నారేమో ఈ అమ్మాయికి, ఇంకెలా రకరకాలుగా తలలో తిరుగుతుందన్నమాట. సో ఈ మధ్యలోనే ఏంటంటే లేదు, ఎలాగైనా ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ తర్వాత ఏంటంటే మిగతా విషయాల్లో కూడా ఫార్వర్డ్గా వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఇంకా నాకు తప్ప ఇంకెవ్వరికి కూడా ఎవరి సైడ్ కూడా వెళ్ళదు అని ఒక పిచ్చి ఆలోచన అయితే పెట్టుకున్నాడు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా ఆ అమ్మాయిని అక్కడికి రా ఇక్కడికి రా అని పిలవడం, బీచ్లకి లేదంటే సినిమా హాళ్ళకి షికార్లకి వెళ్దామని చెప్పి పిలవడం, లేదంటే ఫ్రెండ్ రూమ్లకి వెళ్దాం అని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటే తనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, బాగా చదువుకుందాం అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి ఇవేమీ నచ్చవు. అంటే తిరగడం ఇలాంటివన్నీ కూడా నచ్చవు వాళ్ళకి. సో తనేంటంటే అవాయిడ్ చేస్తూ వచ్చింది. వద్దు ఈరోజు కాదు రేపు, లేదంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయనో, లేదంటే ఇంట్లో వాళ్ళు తిడతారనో, ఇలా అవాయిడ్ చేస్తూ వస్తుంటే దానికి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట అబ్బాయి. అంటే అసలు రూపం బయటికి తీశాడు. అదేంటంటే నీకు ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అందుకే నువ్వు ఇలా నాకు చెప్తున్నావు అని చెప్పేసి ఇంకా తనకి కూడా ఏంటంటే వెక్స్ అయిపోయింది. 3rd yearకి తను ఇంజనీరింగ్ 3rd yearకి వచ్చేటప్పటికి తనకి కంప్లీట్గా విశ్వరూపం చూపించేశాడు. అమ్మ బాబోయ్, ఇలాంటివన్నీ చేసుకుంటే జీవితాంతం నేను పడవలసి వస్తుంది అని చెప్పేసి తనేం చేసిందంటే ఈ బ్రేకప్ చెప్తాం అనుకుంది. కాకపోతే ఏంటంటే కన్విన్స్ చేశాడు, ఈ ఒక్కసారికే నేను ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసి. సరే ఇంకా ఇంతవరకు ఇన్నిసార్లు నేను అడిగాను కదా, నువ్వు ఒక్కసారి రా అని చెప్పేసి తనని ఎలాగో కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేసిన తర్వాత తనకి ఏంటంటే ఇద్దరు ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత తను ఇంకా తిన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు, ఈ అమ్మాయిని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. తను ఏంటంటే ఇంకా తను వెనకాల వెళ్తుంది, ఏంటి ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి. అసలు విషయం చెప్పట్లేదు. అసలు విషయం చెప్పకుండా అలాగా లాగింగ్ చేస్తున్నాడు అనమాట. ఇంట్లో వాళ్ళకి చెప్పమంటే ఇదిగో చెప్తాను అదిగో చెప్తాను అంటున్నాడు. ముందైతే చెప్తాను అన్నవాడే ఇప్పుడు ఇదిగో చెప్తాను అదిగో చెప్తాను అంటున్నాడు. అస్సలు పట్టించుకోవట్లేదు ఈ అమ్మాయి ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం మానేశాడు. అప్పుడు ఏంటంటే ఇంకా తిను లాస్ట్కి ఇంకా ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్యాంపస్ సెలక్షన్స్లోని చక్కగాను తనకి జాబ్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత తనకి ఇంకా అన్నీ తెలుస్తాయి కదా, ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ ఉంది కదా. అమ్మాయి ఏంటంటే డైరెక్ట్గా ఈ మహిళా సంఘాలని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయికి జాతకాలు పిచ్చి కూడా ఉంది. నాన్నకి ఈ అమ్మాయి గురించి చెప్పాడు. ఆ జాతకం నప్పలేదని చెప్పేసి ఇప్పుడు ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ తిరుగుతున్నాడు. ఇంతకాలం తిరిగి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి, ఆ అమ్మాయి కన్నా చాలా పెద్దవాడు అయినప్పటికీ కూడా ట్రాప్ చేసి ఇంతకాలం తిరిగి ఆ అమ్మాయిని మోసం చేసి ఇప్పుడేమో కుదరలేదని చెప్పేసి ఆ అమ్మాయిని వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు గట్టిగా పట్టుకొని అందరూ కూడాను వాళ్ళిద్దరికైతే పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పటికీ కూడాను ఇది ఎలా ఉంటుందంటే, అందుకే ఎక్కువ క్యాస్ట్ తక్కువ క్యాస్ట్, ఇంకా అలాగే ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళని చేసుకున్నా ఇలా ఎందుకు చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ అక్కడితో ఆగిపోతుంది. అంటే చదువుకోలేని వాళ్ళకి వీళ్ళు ఇంకెక్కడో ఉంటుంది. సో అక్కడ కుదరదు అనమాట. అలా రేరెస్ట్ పీపుల్కి వాళ్ళిద్దరు మైండ్ సెట్ కలుస్తుంది అండ్ అర్థం చేసుకుంటారు. క్యాస్ట్ విషయంలో కూడాను కొంతమంది ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ తక్కువగా ఉందని వాళ్లే ముందు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు అనకపోయినా కూడా అది ఫీలింగ్ మనసులో ఉంటుందన్నమాట.
సో ఇలాంటి వాళ్ళు నప్పరు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు వేసుకోకండి, చేసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడం అయితే జరిగింది. సో అప్పుడు మొత్తానికి పెళ్ళి అయితే జరిగింది, కానీ బాగా చూసుకుంటున్నాడా లేదా అనేది ఇక్కడ పాయింట్ అనమాట. జాబ్కి వెళ్ళడం మానేసి చక్కగా ఈ అమ్మాయి సంపాదిస్తుంటే ఇంకెందుకు జాబ్ చేయడం, నేను జాబ్ చేయను, బిజినెస్ పెట్టుకుంటాను, బిజినెస్లో ఉంటాను అని చెప్పి ఈ అమ్మాయి చేత లోన్లు పెట్టించి బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో ఏదో అలా వెళ్తూ ఉందన్నమాట బండి. సో ఈ రకంగా ఉంటాయి. చిన్న పిల్లని ట్రాప్ చేసి ఆ తర్వాత తను సరిగ్గా చదువుకోకుండా ఇబ్బంది పెట్టి రకరకాలుగా హింసించి ఇవన్నీ అవసరమా చెప్పండి? అమ్మాయిలకి ముఖ్యంగాను మీకు ఆ ఉన్న టీనేజ్ని బాగా ఎంజాయ్ చేయండి, తల్లిదండ్రులతోని, ఇంకా అలాగే మీ సిబ్లింగ్స్తోని, మీ తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని బాగా ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇలాంటి ట్రాప్లోనైతే అస్సలు పడకండి. కుక్కల్లాగా తిరుగుతారు, కుక్కల కన్నా హీనంగా తిరుగుతారు, పట్టించుకోవద్దు. అలాగే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు, మంచి వాళ్ళు కాదు, అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను తర్వాత వీడియోస్లోని. కానీ అబ్బాయిలకు వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పొందేంత వరకు ఇలానే నాటకాలు ఆడతారు. ఆ తర్వాత మీకు ఎన్ని చుక్కలు చూపించాలో అన్ని చుక్కలు చూపిస్తారు. కొంచెం ఇది గుర్తుపెట్టుకొని, అమ్మా నాన్నల్ని గుర్తుపెట్టుకొని, ముందు వాళ్లే కాబట్టి మిమ్మల్ని కన్నారు, పెంచారు, ఇంతవరకు తీర్చిదిద్దారు కాబట్టి వాళ్ళని మనసులో పెట్టుకొని ఏ పనైనా చెయ్యండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రోజు నన్ను తిట్టుకోకండి, ఇంతింత లెండి వీడియోలు చేయకండి అని చెప్పి మటుకు అడగకండి, ఎందుకంటే ఇవి నేను కొంతమంది సిస్టర్స్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మార్గో నీమ్ ప్యాక్ ఇది ఎలా పనిచేస్తుంది, నిజంగా 1000 వేపాకుల బలం అయితే ఇందులో ఉంటుందా, దీనివల్ల మనకి యాక్ని, స్కార్స్, ఇంకా అలాగే మొటిమలు పోతాయా లేదా అనేది తెలుసుకుందాం. యాక్ని, మొటిమలు చక్కగా పోతాయి, స్కార్స్ అనేవి పోవు దీంతోని. అండ్ అలాగే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే ప్రతిరోజు కూడా 2 సార్లు ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. పొద్దున్న సాయంత్రం కూడాను దీంతోని స్నానం చేయడం మంచిది. అంటే బ్యాక్టీరియాని పోగొడుతుంది, అట్ ది సేమ్ టైం మన స్కిన్లోని ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో, ఇంకా అలాగే ఎక్సెస్గా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, చాలా మందికి సీబం రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా పోగొడుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి క్లియర్ స్కిన్ అయితే వస్తుంది అనమాట. మచ్చలు, మొటిమల వల్ల వచ్చే మచ్చలు, ఇంకా కొంతమందికి రెడ్గా అయిపోయి ఉంటాయి స్కిన్ అంతా కూడాను అక్కడ మొటిమల వల్ల అనమాట. రెడ్గా అయిపోవడం, ఇంకా కొంతమందికి అయితే క్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి, అంటే చిన్న చిన్న హోల్స్ అయితే పడతాయి కదా మొటిమల వల్ల, అందులోకి మట్టి వెళ్ళిపోయి, మట్టి చేరుకుపోయి అది క్లాక్ కింద ఏర్పడుతుంది, అవి పోగొడుతుంది. ఇవన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు, టీనేజ్ పిల్లలకి ఇది బాగా పనిచేస్తుంది. అంటే 5th క్లాస్ నుంచి ఈ టీనేజ్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి వస్తూ ఉంటారు. మీరు అంతసేపు మార్నింగ్ అంటే మీకు ఎక్కువ చెమట పట్టే పిల్లలకైతే బాగా తొందరగాను ఈ జర్మ్స్, ఇంకా అలాగే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళలోని. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి, ఇంటికి వచ్చేసరికి ఒక రకమైన దుర్వాసన అయితే వస్తూ ఉంటుంది వాళ్ళలోని. మరి దాంతో ఆగుతారా మన పిల్లలు? ఆగరు కదా. ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుంటారా, స్నానం చేయండిరా అని చెప్పినా కూడా చేయరు చాలా మంది పిల్లలు. సో దానివల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. ఒంటి మీద వచ్చే ఎటువంటి కురుపులు కానీ, మచ్చలకు కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీని ప్రైస్ ఎంత? ఇది వాడడం వల్ల నల్లగా అయిపోతామేమో అని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి ముందు 40 రూపాయలు ఉండేది అనమాట. ఇప్పుడు మనకి ఇది 35 రూపాయలు అలా వస్తుంది. అండ్ ఇది 100 గ్రాముల ప్యాక్. ఇందులోని సోపు ఈ విధంగానైతే ఉంటుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. సో మీరు బ్యూటీ సోప్స్, ఇంకా అలాగే కాస్ట్లీ సోప్స్ యూజ్ చేసినప్పటికీ కూడాను మీ పింపుల్స్ అనేవి పోవు. ఎప్పుడైతే పింపుల్స్ పోతాయో అప్పుడు మీరు ఫెయిర్నెస్ కోసం, లేదా అంటే ఇంకా మంచిగా ప్యాంపర్ చేయడం కోసం మీ స్కిన్కి వాడుకోండి ఆ సోపులు. అంతేగాని ముందుగానైతే ఆ సోపులు వాడితే మీకు ఇంకొంచెం పింపుల్స్ ఎక్కువయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. పింపుల్స్ పోవడానికి
చిన్న చిన్న మచ్చలు పడుతూ ఉంటాయి పింపుల్స్ వలన, అవి పోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 years అయితే లైఫ్ టైం ఉంటుంది దీనికి, ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఉన్న వేపాకుల శక్తి వలన మన పింపుల్స్ ని పోగొట్టే గుణం అయితే చాలా అధికంగానైతే ఉంటుంది. మరి ఈ మార్గో సోపు మీరు కూడా వాడతారని అనుకుంటున్నాను. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.